గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారంటున్నాడు. సార్ కొంచెం సిగ్గుపడాలి సార్, సిగ్గుపడాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ గనులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన మగోడు ఎవడయా? పనోడు ఎవడు? మీరు కదా, చంద్రబాబు నాయుడు గారు మీరే. గనులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన వాళ్ళు మీరు. ఆఖరికి అప్పు ఇప్పించినోడికి కూడా 100 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చారు. అప్పు ఇప్పించినోడికి, బ్రోకర్కి. చూడండి జనం సొమ్ము అంటే మీకు ఎంత లోకువ, ఎంత లోకువ చూడండి జనం సొమ్ము అంటే మీకు. 9,000 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించినోడికి కమిషన్ ఎంత ఇచ్చారండి? ఎన్ని 100 కోట్లు ఇచ్చారు మీరు? మీ హెరిటేజ్కి అయితే ఇట్టాక లోన్ ఇస్తే ఇట్టాక కమిషన్ ఇస్తారా? చెప్పండి సార్. మళ్ళీ ఇక్కడ మాట్లాడతాడు ఏమని ఇవాళ అసెంబ్లీలో. రాజశేఖర్ రెడ్డి 7 కొండలను 2 కొండలు అన్నప్పుడే చెప్పా, వెంకటేశ్వర స్వామితో ఆటలెత్తన హెచ్చరించా. ఈ దేవుడు కూడా నిన్ను బాగు చేయలేడు చంద్రబాబు నాయుడు గారు. దేవుడు కూడా నిన్ను బాగు చేయలేడు. నందమూరి తారక రామారావు గారు కూడా సదుద్దేశంతో చల్లాకొండయ్య కమిషన్ వేసి చల్లాకొండయ్య కమిషన్ రిపోర్ట్ అనుసరించి ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోలో కూడా 27.4 చదరపు కిలోమీటర్లే తిరుమల తిరుపతి ప్రాంగణం అని చెప్పి ఇచ్చారు నందమూరి తారక రామారావు గారు. దానికి ముందు దానికి తర్వాత కూడా బ్రిటిష్ వాళ్ళు ఏదైతే సర్వే చేశారో, బ్రిటిష్ పాలకులు రీసెటిల్మెంట్ చేశారో 1932లో, ఆ రోజున నిర్ణయించినటువంటి 27.4 చదరపు కిలోమీటర్ల తిరుపతి ప్రాంగణాన్ని 27.4 కాదు, ఇది 354 కిలోమీటర్లు అని చెప్పని చరిత్ర పుటల్లో తిరుమల యొక్క ప్రాంతాన్ని, స్వామివారి ప్రాంగణాన్ని పెంచిన వాడు ఎవడంటే రాజశేఖర రెడ్డి గారు. తప్పు కదా ఇంత నీచంగా మాట్లాడటం. దాన్ని రద్దు చేస్తా అన్నది మీరు కదా. మళ్ళీ వాళ్ళ బరి తెగించి అసెంబ్లీలో మాట్లాడతారు మీరు. అంటే మీ ఉద్దేశం ఏంటి? రోజు తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజలు నిజం అనుకోవాలని చెప్పని. భగవంతుడి పైన ఉన్నాడు. మీరు లడ్డూ గురించి చెడు మాట్లాడగానే మీ కంపెనీ అతలాకుతలం అయిపోయింది. మీ కంపెనీకి ఉన్నటువంటి భాగోతాలన్నీ బయటపడినాయి. మీ కంపెనీతో ఎవడెవడికి అక్రమ సంబంధాలు ఉన్నాయో, ఎవడెవడికి అన్నీ ఉన్నాయో అన్నీ బట్ట బయలేని. మీరు ఆ లడ్డూ కింద పెట్టి నలిగిపోతున్నారు మీరు, మీ కంపెనీ కదా అని అడుగుతున్నాను. మీ పాపాలన్నీ బయటకు వచ్చినాయి దాంట్లోనే కదా. అట్లాంటి ఇవాళ ఇంకా పాపాలు మాట్లాడతారు. నిజంగా మీ పాప మాటలకే ఆ జీవోలు దాదాపుగా 2009లో మీరు మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. నేను చెప్తున్నా, మా నాయకుడికి ఆ వీడియో తెచ్చి నేనే ఇచ్చా. ఆ వీడియో మీకు కూడా పంపిస్తా. అది ఫేక్ అయితే, డీప్ ఫేక్ అయితే, ఏఐ అయితే దాన్ని నా మీద కేసు కట్టి లోపలే. నువ్వు చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడినటువంటి తిరుపతి 7 కొండల ప్రాంతాన్ని తగ్గించి 27.4 కిలోమీటర్ల కింద చేస్తాను, జూవో 746 రద్దు చేస్తానని చెప్పి మీరు మాట్లాడారు. తిరుమల తిరుపతి ప్రాంగణంతో పాటుగా మరొక 19 ఆలయాల్లో అన్యమత ప్రచార నిషేధాన్ని ఎత్తేస్తానని చెప్పి మీరు మాట్లాడారు. ఈ 2 ఆడియో వీడియో మీరు హెలికాప్టర్లో దిగింది, హెలికాప్టర్లో మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నది, మీరు బైబిల్ మిషన్లోకి లోపలికి వెళ్ళి డయాస్ మీద కూర్చుని మాట్లాడింది, మీరు వచ్చిన ముందు రోజో మీరు వచ్చిన వెనకటి రోజో చిరంజీవి గారు కూడా అదే డయాస్ మీదకి వెళ్ళాడు. అక్కడే మీటింగ్లో పాల్గొన్నాడు, బైబిల్ మిషన్ మీటింగ్లో. ఇది సాక్ష్యం, ఇది యథార్థం. నేను ఆ వీడియో మీకు ఇస్తాను, చేయండి. మీరు అబద్ధం అంటున్నారు కదా, మీ ఇష్టం వచ్చిన చర్య తీసుకోండి, నేను రెడీ. బైబిల్ మిషన్ కిరణ్ గారు కూడా ఉన్నారు కదా, ఆయన బైబిల్ మిషన్ కిరణ్ బాబు గారు ఉన్నాడు. మా దాంట్లో మత పెద్దలు ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు. మీ పుల్లారావు గారు ఉన్నాడు, నక్క ఆనందబాబు ఉన్నాడు ఆ వీడియోలో మీతో పాటు, ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు మాట్లాడి ఇవాళ
జగన్ గారి తండ్రి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు. అంటే సావాసంగా తిరిగావే కానీ కొన్నాళ్ళు, తప్పు కదా ఇది. ఒక స్నేహితుడి గురించి, పాత స్నేహితుడి గురించి ఇంత అసహ్యంగా, ఇంత నిర్లజ్జగా మాట్లాడటం అనేది ఏమంటారు? లడ్డూ కల్తీ జరిగితే క్షమాపణ చెప్పరా అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. లడ్డూ కల్తీ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలంట. అసలు లడ్డూ కల్తీ జరిగింది ఎప్పుడండి చంద్రబాబు నాయుడు గారు? 2024 జూలై మాసంలో, జూన్ మాసంలో శాంపిల్స్ తీశారు. జూన్ 23నే ఎప్పుడో. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? మీరు 12వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 15వ తారీఖు ఈవో శ్యామలరావునేమో అపాయింట్ చేస్తారు. శ్యామలరావు గారు ఎక్కంగానే ప్రసాదంలో ఏదో అన్ని తేడాలని కలుపుతానని చెప్తా, అన్ని బాగు చేస్తా, ప్రక్షాళన చేస్తానంటాడు. 23వ తారీఖునేమో శాంపిల్స్ తీస్తారు. ఆయన ఆగస్టులోనేమో ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో మలినాలు ఉన్నాయని చెప్తాడు. స్వచ్ఛమైన నెయ్యి కాదని ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. సెప్టెంబర్ 18, 19 మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అలాగే ఈవో శ్యామలరావు గారు తిప్పి పంపినటువంటి 4 ట్యాంకర్లు ఏఆర్ డైరీకి వెళ్లకుండా ఈ సరాసరి కాళహస్తిలో ఉన్నటువంటి వైష్ణవి డైరీకి వెళ్తాయి. వైష్ణవి డైరీలోంచి మళ్ళీ తిరుపతికి వస్తాయి. తిరుపతిలో దాన్ని తీసుకుని మీరు వాడేసి లడ్డూలు తయారు చేసి జనాలకు పంచి పెడతారు, భక్తులకి. ఎవరి దగ్గర కల్తీ కలిసింది? మీరు కదా క్షమాపణ చెప్పాల్సింది. తిరుమల తిరుపతి స్వామివారి భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సింది ఎవడు? నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు, మీ ఈవో గారు, మీ మంత్రులు, మీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. కల్తీ కలిసింది మీ దగ్గర. నిజంగా ఇంకా ఎన్ని పాపాలు మీ నోట్లోంచి వినాల్సి వస్తుందో ప్రజలు, మీ రాజకీయం కోసం, తుచ్చమైన రాజకీయం కోసం. ఇవాళ జగన్ గారి టైంలో ఎడ్యుకేషన్ ఏం లేదంటున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్టు. 2014-15 నుంచి 2018-19 దాకా లిటరసీ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూడండి పెరుగుదల. %1.69 చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి మధ్య. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో 1.6%, 6.9%. జగన్ గారి పీరియడ్లో, అంటే జగన్ గారి పీరియడ్లో 3.5% పెరుగుదల. ఎవరిది ఎక్కువ? ఎవరు అనుభవజ్ఞుడు? చివరికి మీదంతా దిక్కుమాలిన ప్రభుత్వం. అంటే కాగ్ రిపోర్ట్లు ఎక్కడ దొరుకుతాయో, ఏ వెబ్సైట్లో దొరుకుతాయో కూడా మీకు తెలియనటువంటి ఆర్థిక మంత్రి మీ దగ్గర ఉన్నాడు, తెలియనటువంటి మంత్రులు మీ దగ్గర ఉన్నారు. మీది ఒక దిక్కుమాలిన ప్రభుత్వం. ఎందుకు పనికి వస్తానంటున్నా? కాగ్ రిపోర్ట్లు ఏ వెబ్సైట్లో దొరుకుతాయి, లింక్ ఏంటో కూడా మీకు తెలవని పరిస్థితుల్లో మీరు ఉంటే, అసెంబ్లీలో ఇంటర్నెట్ ఉండటం వల్ల ఉపయోగం ఏమి ఉండదండి. దాంట్లో మీరు అయ్యో చూడటానికి పనికి వస్తుంది. నాకు అర్థమైంది. అయితే ఒక మంత్రి ఫోన్ మాట్లాడుతున్నాడు, ఒక పక్క మంత్రి కరెంటు మంత్రి ఎవరో మా సమాధానం చెబుతుంటే పక్కన ఇంకో మంత్రి, రోడ్ల మంత్రి ఎవరు ఫోన్ మాట్లాడుకుంటున్నాడు, వాట్సాప్ కాల్. దీనికి తప్పితే మీరు ఎందుకు పనికి వచ్చారంటే మీ ప్రభుత్వం 5 నిమిషాల్లో కాగ్ రిపోర్ట్లు కావాలంటే కాగ్ రిపోర్ట్లు ఏవి కావాలంటే అవి నెట్లో డౌన్లోడ్ అవుతాయి. ఆన్లైన్లో లింకులు ఉన్నాయి, కొడితే వస్తాయి. దానికి ఎక్కడ దొరుకుతాయో అని మీరు కౌన్సిల్లో మాట్లాడుతున్నారు. ఇవాళ మాకు తెలియదే అన్నారు. ఈ మీరందరూ మా రాష్ట్రాన్ని ఏల్తాకి, మమ్మల్ని ఏల్తాకి, 5 కోట్ల మందిని ఏలి మమ్మల్ని ఉద్ధరిస్తాకి. మరి ఇట్లాంటి వాళ్ళందరూ బయలుదేరారు కాబట్టే జగన్ గారి ప్రభుత్వంలో 5 ఏళ్లలో 3,31,000 కోట్ల అప్పులైతే ఇవాళ 22 మాసాల్లో 3,20,000 కోట్ల అప్పు చేసి ఇంకా 36 నెలలు పైన ఉంది, 38 నెలలు ఉంది. ఇంకెంత అప్పు చేస్తారు? ఏం సాధిస్తారంటే ఏం సాధించింది ఏం లేదు. ఈ రాష్ట్రానికి ఏముందంటే ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, చదువు గురించి పట్టించుకునేది లేదు, పిల్లల గురించి పట్టించుకునేది లేదు, ఈ రాష్ట్రం మీద రోడ్ల గురించి పట్టించుకునేది లేదు. 6 నెలల్లో గతుకులు పుడుతూ ఉన్నారు. ఊరికే తూతూ మంత్రంగా అక్కడక్కడ చేశారు, మొత్తం ఎత్తిపోయి ఇంతవరకు కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వలేదని అలో లక్షణాన్ని కాంట్రాక్టులు ఎడుతున్నారని చెప్తున్నారు. ఆ గోతులు పూడ్చిన వాళ్ళు కూడా అక్కడక్కడ ఇవాళ మళ్ళీ గోతులు వచ్చేసినాయి. నరకం చూసే రోడ్లు ఈ రోజుకి ఉన్నాయి. ఏమని మీ ప్రగల్భాలు? ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతున్నాను. అప్పులు కుప్పలోకి తీసుకెళ్తున్నారు, పాతాళానికి తీసుకెళ్తున్నారు. ఈ అసత్యాలు,
ఈ తప్పుడు మాటలు, తప్పుడు ప్రకటనలు, ప్రజల్ని మోసం చేసేటువంటి, లేదా ఎంతసేపు రాజకీయ ప్రత్యర్థి మీద విషం జిమ్మేటువంటి కార్యక్రమాన్ని కట్టి పెట్టుకోమని చెప్పని, ఇది మజ్జిగ జీవోనా? మజ్జిగ జీవో 2016లో వడగాల్పులు చలివేంద్రాల ద్వారా మజ్జిగ చలివేంద్రాలు పెట్టారు. మజ్జిగ సరఫరా చేయడం కొరకై సూచనలు జారీ చేయడం. జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు పై మండలం ప్రస్తుతం ఎండ తీవ్ర దృష్ట్యా చలివేంద్రం ద్వారా మజ్జిగ నిమిత్తం చేయండి. పై సంస్థ నుండి ఎక్కడి నుంచి? హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్. చూడండి, చలివేంద్రముల ద్వారా మజ్జిగ సరఫరా నిమిత్తము పెరుగు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్లాట్ నెంబర్ 248 మరియు 249 గ్రోత్ సెంటర్ బొబ్బిలివారి ద్వారా సరఫరా చేయబడును. పై సంస్థ నుండి మీ అవసరం మేరకు 20 నుండి 30 లీటర్ల పెరుగు ప్యాకెట్లు తీసుకుని, 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్లు తీసుకున్న ఎడ్ల వెసులుబాటుగా ఉండండి. అంటే ఎక్కువ తీసుకోబాకని 1/2 లీటర్ పెరుగు అయితే వెసులుబాటుగా ఉంటుంది, పంచిపెడతాకని చెప్పి రాస్తున్నారు బ్రాకెట్లో. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సహకారంతో మజ్జిగ పంపిణీ. సొమ్మేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని జనంది, హెరిటేజ్ కంపెనీ దగ్గర కొనాలంట. ఇది జిల్లా కలెక్టర్లందరూ ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్లకేమో చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చారు. ఈయన నీతి కబుర్లు చెప్తాడు. ఎట్లా ఉందంటే, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వెనకటికి ఆవిడెవరో పరమాన్నం వండితే అసలు చల్లారదంటది ఎప్పటికీ. ఆ రకమైనటువంటి ప్రతిభత శిరోమణులు వీళ్ళిద్దరూ. కాబట్టి వీళ్ళ దివాళా కోరుతనాన్ని కట్టిపెట్టమని చెప్పని మరి హెచ్చరిస్తున్నాం.